దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీకా గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఐగుప్తు దేశమందు అద్భుతమైన కార్యాలు ఎలాగున చేసి ఉన్నారు, అలాగే అద్భుతమైన కార్యాలు ప్రజలకు కనపరుస్తాను అని దేవుడు ఇక్కడ సెలవించి ఉన్నారు. సర్వశక్తి గల దేవుడు మానవ అవతారం ఎత్తి ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన అనేక మంది వెంబడించారు. అనేక మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. అనేక మంది ఆయన్ని ప్రేమించారు. యేసుక్రీస్తు కూడా అనేక మందిని ప్రేమించి ఉన్నారు. అయితే బేతనియ అనే గ్రామంలో ఒక కుటుంబం ఉన్నది. మార్తా, మరియా, లాజరు. వీరిని దేవుడు ప్రేమించినట్లుగా బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఆ బేతనియ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా మార్తా, మరియా, లాజరు అను వారి ఇంటికి తరచు ప్రభు వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. అయితే లాజరు అనారోగ్యం చేత బాధపడుతూ మరణానికి సమీపంగా ఉన్నప్పుడు యేసు ప్రభువుకి ఆ సమాచారం తెలియపరచబడుతుంది. అది తెలుసు కూడా బేతనియా ప్రాంతానికి లాజరును చూడటానికి ప్రభు వెళ్ళడు. లాజరు చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు ఆ గ్రామానికి వెళతాడు. లాజరు యొక్క సహోదరులు ఏడుస్తూ ప్రభుతో అంటారు, నువ్వు వచ్చి ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు అని వారు ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ సమాధి దగ్గరికి వారందరినీ తీసుకుని వెళ్ళి ప్రభుతో పాటు అనేక మంది ప్రజలు లాజరు చనిపోయిన సమాధి దగ్గరికి వస్తారు. ఆ ప్రజలందరూ చూస్తూ ఉంటారు. ఈ సమయం మందు యేసు ప్రభు ఏదో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభువు ప్రార్థన చేసి చనిపోయిన లాజరుని బయటికి రమ్మని పిలిచినప్పుడు బ్రతికి బయటికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రజలందరూ చూస్తూ ఉండగానే ఆ అద్భుతమైన కార్యాన్ని దేవుడు అక్కడ చేస్తాడు. ప్రజలందరూ చూస్తూ ఉండగానే చనిపోయిన లాజరు బ్రతికి ప్రజల ఎదుటికి నడుచుకుంటూ వస్తాడు. ఇది అద్భుతమైన కార్యము కాదా? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు చూచున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆ అద్భుతమైన కార్యాలు ఎవరి జీవితంలో దేవుడు చేస్తాడు? దేవుడు అద్భుతమైన కార్యము చేస్తాడు అనే విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో వారు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. వారి కన్నులతో చూసినట్లుగా దేవుడు చేస్తాడు. ఉద్యోగ విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, నీ ఆత్మీయ జీవిత విషయం కావచ్చు, ఏ అద్భుతమైన కార్యమైనా దేవుడు నీ జీవితంలో జరిగించాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే నిశ్చయముగా దేవుడు జీవితంలో నీవు చూచుచుండగా, ప్రజలు చూచుచుండగా నీ జీవితంలో అద్భుతాలు ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలనైనా. ఈ దినమందు ఎవరైతే అద్భుతమైన కార్యము జరగాలని ప్రార్థించుకుంటున్నారో వారు విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మీ అద్భుతమైన కార్యములు వారు చూచినట్లుగా మీరు చేయబోతున్నారు కనుక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.